హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కట్ చేసేది ఈ మోడల్ ఫ్రాక్ అండి. 1 ఇయర్ బేబీకి. ఈ ఫ్రాక్ అయితే 2 మీటర్స్ లైనింగు, 2 మీటర్స్ పైన క్లాత్, మెయిన్ క్లాత్ అండి. బకరం షీట్ ఒకటి కావాలి వీటిలకైతే. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ముందుగా లైనింగ్ తీసుకోండి. లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ ఏసుకోండి. 4 ఫోల్డింగ్స్ ఏసుకొని నీట్‌గా ఎడ్జెస్ అవి చూసుకోండి. ఎడ్జెస్ అయి చూసుకొని అప్పుడు మీరు కట్ చేయడానికి మెజర్‌మెంట్స్ తీసుకోండి. లెంత్ వచ్చేసి 14 అండి. నేను ఒక హాఫ్ ఇంచ్ కింద ఫోల్డింగ్ అనేసి హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటున్నాను. దానికి స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 14 ఇంచులు తీసుకున్నాం కదా! 14 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చివర కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. స్ట్రెయిట్ ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎడ్జ్‌లవి చూసుకుంటూ నీట్‌గా ఉన్నాదో లేదో చూసుకొని అప్పుడు కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పైన జాకెట్ అటాచ్ చేస్తాం కదండీ! దానికనేసి నీట్‌గా పెట్టుకోండి. 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు. ఇప్పుడు దానికి 9 ఇంచెస్ అండి లెంత్. నేను 1 ఇంచు యాడ్ చేసుకుంటున్నాను. పైన కింద ఖర్చుల కోసం అనేసి. అది కూడా సేము ఆ చివర, ఈ చివర డాట్ పెట్టేసుకొని దానికి స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు షోల్డర్ 4 అండి. చిన్న పిల్లలు కదా! 4 అయితే సరిపోతుంది. మనం షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. 4 తీసుకోవాలండి. ఆ పాపకి వేస్ట్ ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే 7 తీసుకుంటున్నాను. మాక్సిమం అందరికి 7 సరిపోతుందండి. నెక్స్ట్ ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్‌కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసుకోండి. రౌండ్ చేసుకొని సర్కిల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ డీప్ అండి. దానికైతే 1 ½ ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ డీప్ అండి. డీప్ 2 ½ సరిపోతుంది. చిన్న పిల్లలు కదా! మళ్ళీ నెక్ జారకుండా ఉండడానికి 2 ½ అయితే సరిపోతుంది. దానికి మీరు ఒకవేళ నెక్ డిజైన్ మార్చుకోవాలంటే మార్చుకోండి. నేనైతే రౌండ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ కూడా సేమ్ లెంత్ అండి. మొత్తం వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకోవాలి. నీట్‌గా ఫోల్డింగ్‌లు అవి లేకుండా చూసుకోండి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు స్కర్ట్ కోసం అనేసి పైన ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నానండి. నేనైతే 2 బ్లౌజ్ పీసులు అంటే అంచు వచ్చేటట్టు తీసుకున్నాను. అవి మొత్తం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని అది కూడా ఎడ్జెస్ అది చూసుకోండి నీట్‌గా ఉండేటట్టు. మనం స్కర్ట్‌కి ఎంతైతే ఇందాక 14 ఇంచెస్ కట్ చేసుకున్నామో సేమ్ లెంత్ కూడా చూసుకోండి. చూసుకొని అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టుకోండి. ఎందుకంటే కిందన మనం ఫోల్డింగ్ అనేసి క్లాత్ వదిలేసుకుంటాం గదా! దానికి వదిలేసుకొని 14 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ గీసుకొని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వేరేది కూడా ఉంది కదండీ! నేను 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా సేమ్ లెంగ్త్‌లో కట్ చేసేసుకున్నాను. అది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బ్లౌజ్ కోసం అనేసండి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పైన ఒరిజినల్ క్లాత్ సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకొని ఇప్పుడు మన లైనింగ్ క్లాత్‌ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలండి. చూసుకోండి లోపల ఫోల్డింగ్‌లు అవి లేకుండా నీట్‌గా ఉండేటట్టు. ఇది కూడా సేము కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి ఒరిజినల్ క్లాత్. అటు ఇటు జరగకుండా ఉంటది కదా! ఇప్పుడు కోట్ అండి. పైన కోట్ వేసాం కదా! ఫ్రాక్‌కి వీడియోలో చూపించినట్లు. సేమ్ ఇప్పుడు దానికండి మనం పైన జాకెట్‌కనేసి కట్ చేసుకున్నాం కదా! సేమ్ అదే బ్లౌజ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. సేమ్ అది ఎంతుందో అంత సేమ్ ఆర్మ్ హోల్ రౌండ్, లెంత్ ఇవన్నీ మార్క్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ డీప్ చూసుకోవాలి. 1 ½ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దానికి కూడా నేను రౌండ్ పెట్టేసుకుంటున్నాను. నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లెంత్ అండి మన బ్లౌజ్ పీస్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేస్తాం కదా మనం దానికి. అందుకనేసండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండీ! దాన్ని ఫోల్డింగ్ చేసుకొని అదైతే ఎంతుందో అంత బకరం షీటు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు కట్ వర్క్ వచ్చేటట్టు మిడిల్‌లో ఉండేటట్టు కట్ వర్క్ వచ్చేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు మనం 1½ ఇంచ్ పెట్టుకున్నాం కదండీ! షోల్డర్, నెక్ డీప్‌కనేసి దాని లెంగ్త్‌లోనే మనం స్ట్రెయిట్ లైన్ గీసుకొని, తర్వాత ½ ఇంచు పైన వదిలేసుకొని కట్ వర్క్ కింద పెట్టేసుకోవాలండి. నేనైతే హ్యాండ్స్ పెట్టేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కొత్తగా పెట్టుకునేవాళ్ళైతే కాయిన్ గానీ, లేదా ఏదైనా డబ్బా మీద క్యాప్ ఉంటుంది కదండీ! ఆ క్యాప్‌తో అయినా పెట్టేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. వీడియోలో చూపించినట్టు అది బక్రమ్ షీట్‌ని మధ్యలో కట్ చేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ మనం యాడ్ చేసి దానికి కూడా మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదండీ! బ్యాక్ పార్ట్ ఉంది కదా! అదే బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని దాని లెంగ్త్‌లో మనం ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఎప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఒక ½ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం పైకి కిందకి ఎగుడు దిగుడు రాకుండా నీట్‌గా వస్తది. అంతేనండి. ఇప్పుడు దీనికి వెనకాల మనం ఫ్రాక్‌కి తాళ్ళు పెడతాం కదండీ! ఆ తాళ్ళుకనేసి ఇది కట్ చేసుకుంటున్నాను నేను. లెంత్ వచ్చేసి 14 ఉంటే సరిపోతుందండి. చిన్న పిల్లలు కదా తాళ్ళుకి. అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్‌కండి. హ్యాండ్స్‌కైతే నేను చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుందాం అనేసి కట్ చేసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 4 అండి. లెంత్ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను లెంత్ 4 పెట్టుకుంటున్నానండి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రెయిట్ లైన్ గీసుకొని కట్ చేసేసుకోవడమే. అంతేనండి. కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం అనేసి మనం లోపల స్కర్ట్‌కి లైనింగ్ ఉంది కదండీ! దానికి ½ ఇంచ్ వదులుకున్నాం కదా! ఆ ½ ఇంచ్‌ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చివరి వరకు కూడాని. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే క్లాత్ పైనండి చూసుకోండి బ్యాక్ ఆర్ ఫ్రంట్ చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేటట్టు మొత్తం పెట్టేసుకోవాలండి. లెంత్ వచ్చేసి ఒకవైపే 14½ రావాలండి. రెండు వైపులా నేను ఫోల్డింగ్ చేసుకొని చూసుకుంటున్నాను. 14½ మనకి మొత్తం ఒకవైపే అయితే 29 రావాలండి. 29 వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్ కూడా కిందని మనం ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా! ఎక్స్ట్రా వదిలేసుకున్న క్లాత్‌ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేటట్టు మనం స్టిచ్ వేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. మనం 2 కదా బ్లౌజ్ పీసులు తీసుకున్నాము. దానికనేసి స్టిచ్చింగ్ కోసం అనేసి సేమ్ వేరేది కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. కింద ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 జాయింట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఆ ఎడ్జెస్ 2 జాయింట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఎప్పుడు కుట్టినా సరే ఫ్రాక్ అనేది గానీ లేదా వేరేది ఏం కుట్టినా సరే కంపల్సరీ డబల్ స్టిచ్చే వేసుకోండి. చిన్నపిల్లలు కదా! ఇప్పుడు మన లైనింగును, ఒరిజినల్ క్లాత్ ఉంది కదండీ! ఒకదాని పైన ఒకటి పెట్టుకొని, కింద లైనింగ్ క్లాత్ చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే అవి ఫోల్డింగ్ అవి వచ్చేస్తాయి. అవి రాకుండా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి మొత్తం అంతా. అంతేనండి. మన ఫ్రాక్‌కి కింద స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన బ్లౌజ్ జాకెట్ పీస్ అండి. నెక్ దగ్గర రౌండ్ కదా కట్ చేసాము. నీట్‌గా ఒక ½ ఇంచ్ వదులుకొని రౌండ్ కట్ చేసుకొని, దాని లోపల కట్స్ పెట్టేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దానికి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఒక ½ ఇంచ్ వదులుకొని మనం అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలండి మొత్తం అంతా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర అవి షోల్డర్ దగ్గర పైన లూజ్ కుట్టు ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్ అండి చిన్నపిల్లలు కదా! ఆళ్ళకి చేతులకి అది తగులుతే చిరాకుగా ఉంటుంది కదా! ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మనం చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి లోపలికి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 సైడ్‌లు కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ ఎలా చేసామో బ్యాక్‌ది కూడా అలానే స్టిచ్ వేసుకొని, ఇప్పుడు షోల్డర్స్ అండి. రైట్ సైడ్ లోపలికుండాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి బయటకుండాలండి. షోల్డర్ జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు మన పైన జాకెట్ కుట్టాం కదండీ! జాకెట్టును కింద ఫ్రిల్స్ పెట్టిన కుర్చీల క్లాత్ ఉంది కదా! స్కర్ట్‌కి ఇవి ఒకదాని పైన ఒకటి పెట్టుకొని నీట్‌గా కింద కుర్చీలవి మడత పడకుండా చూసుకోండి ఫోల్డింగ్ లేకుండా. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఫ్రంట్, బ్యాక్ అలా నీట్‌గా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తాళ్ళు కట్టుకుంటాం కదండీ! వాటిలకనేసి ఇప్పుడు రాంగ్ సైడ్ మనం స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే దాన్ని రివర్స్ తిప్పుతాం కాబట్టి ఒరిజినల్ లోపలికుండాలండి. రాంగ్ బయటకుండాలి. ఇప్పుడు దాన్ని నేనైతే పెన్సిల్ పెట్టి రివర్స్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు రివర్స్ చేసుకోవాలండి ఇలాగా. సేమ్ ఇప్పుడు రెండోది కూడా అలానే చేసుకోవాలి. ఇది ఎలా చేసుకున్నామో అదే అలానే. ఇప్పుడు సైడ్ జాయింట్ అండి. సైడ్ జాయింట్‌ని చేసుకోవాలి. ఇగో వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు లోపల సైడ్ మనం తాళ్ళు కుట్టాం కదండీ! అది కరెక్ట్‌గా మనం జాయింట్ చేసాం కదా! పైన బ్లౌజు, కింద స్కర్టును దానికి మిడిల్‌లో ఉండేటట్టు లోపల వైపు పెట్టుకోవాలండి తాళ్ళు. లోపల వైపు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు 2 సైడ్‌లు వేసేసుకోవాలండి. 2 వైపులా వేసేసుకొని మొత్తం జిగ్‌జాగ్ చేసుకున్నాను నేనైతే. కొంచెం గుచ్చుకోకుండా అది ఉండదు చిన్న పిల్లలు కదా అనేసి మొత్తం అంతా జిగ్‌జాగ్ చేసుకునండి. ఇప్పుడు పైన కోట్‌కనేసి కట్ చేసుకున్నాం కదా! లైనింగు, ఒరిజినల్ క్లాతు అండ్ నెక్స్ట్ బకరం షీటునండి. ఇవి 3 వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు బకరం షీట్ మీద మనం కట్ వర్క్ చేసుకున్నాం కదా! సేమ్ అదే వేలో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ మీద. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానికి మధ్యలో ఈ కర్వ్స్ వచ్చాయి కదా! అక్కడ మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. బకరం షీట్ ఏసుకుంటేనే చాలా నీట్‌గా వచ్చిద్దండి. బకరం షీట్ లేకుండా అయితే అంత కట్ వర్క్ అనేది అంత బాగా రాదు. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దాన్ని నేనైతే జిగ్‌జాగ్ చేసుకుంటున్నానండి. కట్ వర్క్ మోడల్‌లో వచ్చిద్దనేసి. మీ దగ్గర ఆప్షన్ లేకపోతే నార్మల్ స్టిచ్ అయినా చివరి ఎడ్జ్‌లోని సింగిల్ స్టిచ్ వేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాతు, లైనింగు, ఒరిజినల్ క్లాతు రెండిట్లి మీద లూజ్ కుట్టు ఒకటి వేసుకోవాలండి. మనం ఇందాక పైన బ్లౌజ్ పీస్‌కి ఎలా అయితే హ్యాండ్స్ అటాచ్ చేసే దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామో, సేమ్ దీనికి కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. కిందన నీట్‌గా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఒక స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు సేమ్ రెండోది కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి 2 వైపులనని.
ఇప్పుడు బ్యాక్‌ది కూడా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇందాక మనం బ్లౌజ్ పీస్‌కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే నెక్ దగ్గర ఫోల్డింగ్ అది చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అండి. జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ 2 కూడానండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు హ్యాండ్స్ కిందాక మనం కట్ చేసుకున్నాం కదండీ! దానికే రివర్స్‌లో ఇది కూడా మనం తాళ్ళకి ఎలా అయితే మనం లోపల సైడ్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ కూడా ఇదే అలాగేనండి స్టిచ్ చేసుకొని దీన్ని ఒక పిన్నిస్ పెట్టుకొని లోపల నుంచి బయటికి రైట్ సైడ్ లాగాలండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దాన్ని నేను చిన్న చిన్న కుర్చీల్లా పెట్టుకుంటున్నానండి హ్యాండ్స్ దగ్గర వచ్చేటట్టు. చూసారు కదా వీడియోలో సేమ్ ఎలా అయితే నేను పెట్టుకుంటున్నానో అలాగే పెట్టేసుకోండి. సేమ్ రెండోది కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి. నేనైతే దానికి ఒక చిన్న లేస్ ఉందండి నా దగ్గర. నేను ఆ లేస్ వేసుకుంటున్నాను హ్యాండ్స్‌కి. స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు సేమ్ రెండోది కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్ మనం దానికి షోల్డర్ దగ్గర. అంతేనండి 1 ఇయర్ బేబీకి చాలా సింపుల్‌గా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్‌ని. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతుందండి 1 ఇయర్ బేబీకి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.